హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆల్రెడీ మనకి సమ్మర్ గట్టిగా అయితే కొడుతుంది. ఈ సమ్మర్లో మనం ఒక మంచి ఏసీ తీసుకుందామంటే ఒక్క విషయం మనల్ని గట్టిగా భయపెడుతూ ఉంటుంది. అదే మనకి పవర్ బిల్లు. సో ఏసీ తీసుకుంటాం బాగానే ఉంది, ఒకవేళ పవర్ బిల్ ఏమో 5,000, 6,000, 7,000 అలా వచ్చేస్తుందేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు. బట్ ఈరోజు నేను మీకు మంచి పవర్ సేవింగ్ చేసే బెస్ట్ ఏసీలు, మంచి కూలింగ్తో వచ్చే ఏసీలు ఏమున్నాయనేది ఈరోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ప్రీవియస్తో కంపేర్ చేస్తే BEE స్టాండర్డ్స్ రేటింగ్స్ అనేవి కంప్లీట్గా 2026లో చేంజ్ అయ్యాయి. వాటి ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మనకి అంటే ప్రైస్ పరంగా ఏసీ ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే 3% నుంచి 5% వరకు ప్రైస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఏసీ ప్రైస్. బట్ రియల్ టైంలో వీటి యొక్క ఎనర్జీ సేవింగ్ కనుక చూసుకున్నట్లయితే అప్ టు 10% వరకు మనకి ఈజీగా సేవ్ అయితే చేస్తుంది అనమాట. సో అలాంటి ఏసీస్ గురించి ఈరోజు మనం అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ BEE స్టాండర్డ్స్ ప్రకారం ఆ ఐసీఆర్ వాల్యూ రేటింగ్ ప్రకారం మనకి బెస్ట్గా తగ్గించేటువంటి ఏసీలు ఏమున్నాయి, అవి ఎలా తగ్గిస్తాయి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము 2025లో ఉన్నటువంటి ఏసీలు కనుక తీసుకుని యూజ్ చేసామనుకోండి, మనకి ఒక ఇయర్కి 760 యూనిట్స్ అయితే ఖర్చు అవుతుంది. అదే మనము 2026 మోడల్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి 681 యూనిట్స్ అయితే వస్తుంది అనమాట. అంటే మనకి ఆల్మోస్ట్ 10%కి పైగానే ఆదా అయితే అవుతుంది పవర్ బిల్ అనేది. సో ఇలా చూసుకున్నట్లయితే పవర్ బిల్ మనకి చాలా వరకు సేవ్ అయితే అవుతుంది అనమాట. దీనికి చాలా రకాల కారణాలు అయితే ఉంటాయి. అండ్ లేకపోతే మనము కూలింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకోవాలి. సో కూలింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా కంపెనీలు మనకి 1.5 టన్ అని చెప్తాయి. బట్ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మనకి 1.5 టన్ అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు సామ్సంగ్ ఉంది కదా, 2026 మోడల్లో చూసుకుందాము. రీసెంట్ మోడల్ 1.35 టన్ కెపాసిటీ మాత్రమే వస్తుంది. బట్ అక్కడ మీరు చూస్తే 1.5 టన్ అని అయితే రాస్తుంటారు. బట్ ఇది మీకు రూమ్కి సరిపోతుందా లేదా అనేది మీ రూమ్ సైజుని బట్టి అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. బట్ చాలామంది 1.5 టన్ అని ఇచ్చేసారు కదా కంపెనీ వాళ్ళు అని చెప్పేసి 1.5 టన్ అని కొనేస్తూ ఉంటారు. బట్ ట్రూ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి 1.35 టన్ మాత్రమే వస్తుంది. మరి కంపెనీ వాళ్ళు అలా చెప్తారా అంటే అది ఆ కేటగిరీలోకి వస్తుంది, అందుకని మీకు అలా అయితే చెప్తారనమాట. అండ్ రెండోది వచ్చేటప్పుడు మనకి 3 స్టార్ తీసుకోవాలా, 5 స్టార్ తీసుకోవాలా. మీరు రోజుకి ఎక్కువసేపు ఒక ఆల్మోస్ట్ 8 అవర్స్ కంటే అబోవ్ కనుక రన్ చేస్తూ ఉంటారని అనుకోండి, ఖచ్చితంగా మీకు 5 స్టార్ ఏసీ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. లేదు నేను తక్కువ వాడతాను అనుకుంటే మాత్రం, అంటే ఒక 5 అవర్స్ వాడతా, ఒక 3 అవర్స్ వాడతాను అనుకుంటే మాత్రం, లేదు నేను ఓన్లీ ఈ సమ్మర్కి మాత్రమే వాడతాను, మిగతా అప్పుడు ఎప్పుడు వాడను అనుకుంటే 3 స్టార్ అనేది మోర్ దెన్ ఎనఫ్. ఎందుకు అనంటే మీకు ప్రైస్ అనేది మీరు అక్కడ ఎక్కువ పెడతా ఉంటారు కాబట్టి. ఇక మనం బెస్ట్ ఏసీస్ ఏమున్నాయి అయితే మాట్లాడేసుకుందాము. చాలామంది దీనికోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. వితౌట్ ల్యాగ్ అయితే మాట్లాడేద్దాము. ఆల్రెడీ మనము బెస్ట్ ఏసీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మీరే అని వీడియో కూడా చేస్తున్నాం. మీరు కావాలంటే దాన్ని అయితే చెక్ చేయొచ్చు. అక్కడ కూడా మీకు బెస్ట్ రికమెండేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే పానాసోనిక్ నుంచి AI వైఫై ఏసీ అయితే ఉంటుంది. ఇది 2026 మోడల్. దీని ఐసీఆర్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే 5.8 అయితే ఉంటుందన్నమాట. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్లో మంచి మోడల్ అనేది చెప్పుకోవచ్చు. దీంట్లో వచ్చేటప్పటికి మనకి PM01 ఫిల్టర్ అయితే ఉంటుంది. అండ్ 5 ఇయర్స్ మనకి PCB మీద వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఏసీ తీసుకున్నా సరే ఖచ్చితంగా 5 ఇయర్స్ అనేది PCB మీద వారంటీ ఉండేలాగైతే చూసుకోండి. ఎందుకంటే దాని ప్రైస్ జనరల్గా మీరు ఒకవేళ రిపేర్ చేయించాలనుకుంటే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి డైకిన్ కూలింగ్ విషయంలో అసలు దీన్ని కొట్టేదైతే లేదు, ఖచ్చితంగా నెంబర్ 1 చాయిస్ అని చెప్పుకోవాలి. సో 1.5 టన్ పక్కాగా ఇస్తుంది, దీంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు. దీన్ని మీరు కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను ఏవైతే మీకు ఏసీలు చెప్తూ ఉన్నానో వీటిని ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే, మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలంటే ఇక్కడ మీకు మొత్తం కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి చూడండి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు. సో దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. అక్కడ మీకు షాప్ అని కూడా కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా బెస్ట్ ఏసీస్ ఏమన్నా ఉన్నట్లయితే అవి కూడా నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. మేక్ షూర్ కొంచెం ఫ్లిప్కార్ట్లో పొందడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఫ్లిప్కార్ట్లో ప్రైస్ మనం అమెజాన్తో కంపేర్ చేస్తే తక్కువ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఏసీ వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ AI విండ్ ఫ్రీ ఏసీ. సో దీంట్లో వచ్చేటప్పటికి గాలి మనకి డైరెక్ట్గా అయితే కొట్టదు. సో విండ్ ఫ్రీ టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట దీంట్లో. సో దీని మీద కూడా మనకి 5 ఇయర్స్ వరకు PCB వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. లో నాయిస్ కూడా ఉంటుంది ఇది. మీరు ఒకవేళ చిన్న రూమ్కి తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు క్యారియర్ నుంచి 2026 మోడల్ అయితే ఉంటుంది. ఇది 6-in-1 కన్వర్టబుల్ అనమాట. అంటే మన రూమ్లో ఎంతమంది ఉంటున్నారు, మనం ఇద్దరు ఉంటున్నామా, ముగ్గురు ఉంటున్నామా, నలుగురు ఉంటున్నామా, దాన్ని బట్టి మనం ఇక్కడ కెపాసిటీ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మీకు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో వీటిని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. నేను ఎక్కువ చెప్పి మిమ్మల్ని అయితే కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు, అందుకే కొన్ని మాత్రమే తీసుకున్నాను. ఇంకా మీకు ఏదైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, లేదంటే మీకు ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే అవుతూ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. మేక్ షూర్ ఖచ్చితంగా మీరు ఒక ఏసీ
తీసుకోవాలనుకునే ముందు 1-2 సార్లు చెక్ చేయండి. మీ ఏరియాలో సర్వీస్ ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి. అండ్ ఇన్స్టలేషన్ కోసం 700 రూపాయల నుంచి 1500 రూపాయలు లేదా 2000 రూపాయల వరకు అవుతుంది. అంటే మీ కండిషన్ని బట్టి. ఎందుకు ఇలా మారుతూ ఉంటుంది అని అంటే కొంతమందికి కాపర్ కాయిల్ సరిపోదన్నమాట వాళ్ళు ఇచ్చేది, ఇంకొంచెం మనం యాడ్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే విండో దగ్గర పెట్టుకుంటాం కదా మనం అవుట్డోర్ యూనిట్ అనేది, అది కొంతమందికి చాలా డౌన్లో ఉంటుంది. ఇంకొంతమంది ఏం చేస్తారు, అపార్ట్మెంట్స్లో ఉంటారు అనమాట, వాళ్ళకి పైన పెట్టుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు అంత కాయిల్ అయితే ఇవ్వరు. ఈ కాయిల్ మీకు ఎన్ని మీటర్లు పడుతుందో దాన్ని బట్టి మీకు ప్రైస్ అయితే పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఒక మంచి ఏసీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏసీ తీసుకుంటాం కదా ఇక డైరెక్ట్గా వాళ్ళు వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తారు, మనం ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని. ఖచ్చితంగా మీరు ఎక్స్ట్రా అయితే ఇన్స్టాలేషన్ కోసం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఏసీ తీసుకోండి. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఒక మంచి ఏసీ తీసుకోవడానికి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవి మీరు ఒకవేళ బెస్ట్ సేవింగ్ పవర్ బిల్ చేయాలి అని అనుకుంటే మాత్రం మంచి ఏసీలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బై బాయ్, జై హింద్.